హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉండాలి, లేకపోతే అవతల వాళ్ళ స్కిన్తో మనం ఖచ్చితంగా కంపారిజన్ చేసుకుంటాం. అరే తన స్కిన్ చూడు ఎంత సాఫ్ట్గా ఉంది కదా, ఎంత షైనింగ్ ఉంది కదా, అసలు ఒక్క పింపుల్ కూడా లేదే, అసలు యాంటీ ఏజింగే లేదే, చాలా బాగుంది, నుడతలు లేదు, ఏం లేదని అనుకుంటాం. బట్ మన స్కిన్ కూడా అలానే ఉంటే బాగుండాలి అని కోరుకుంటాం. బట్ అలా ఉండాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి క్లినిక్స్ని మనం చూస్ చేసుకుంటే బాగుంటుంది అనేది చాలా డౌట్స్ మనకు వస్తూనే ఉంటుంది. బట్ ఈ యాంటీ ఏజింగ్లో ముడతలు కానివ్వచ్చు, పింపుల్స్ కానివ్వచ్చు, పిగ్మెంటేషన్ కానీ, ట్వింకిల్స్ కానీ, అండ్ డార్క్ సర్కిల్స్ కానీ, ముడతలు కానీ, ఇలాంటివన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా శ్రీరూప్కి రావాల్సిందే. సో మరి ఎవరున్నారు, మనందరికీ తెలిసిందే. సీనియర్ డాక్టర్, కాస్మెటాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ సర్జన్ జి రాజశేఖర్ సార్ ఉన్నారు. సో మాట్లాడి సార్తో చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. వెల్కమ్. సార్, చాలా మంది స్కిన్ అంటే నేనైతే కంపారిజన్ చేసుకుంటాను. అరే ఆ స్కిన్ చూడు, అసలు ఒక్క పింపుల్ లేదే, ఒక్క డాట్ లేదే. ఆఫ్టర్ ఫేషియల్ తర్వాత చాలా మందికి ఏంటంటే హోల్స్ లా అయిపోతూ ఉంటుంది స్కిన్ అనేది. అసలు అలా లేదే, ఇంత హెల్దీగా ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే ఫ్రూట్స్ తింటే మన స్కిన్ గ్లో వచ్చేస్తుంది, సేమ్ ఇలానే ఉంటుంది, బాగుంటుంది అని చెప్తారు. అందరూ అలా చెప్తారు. అసలు నిజంగానే అలాంటి ముడతలు పోవాలన్నా, డార్క్ సర్కిల్స్ పోవాలన్నా, ఈవెంట్ టోన్ పోవాలి అన్నా, లేకపోతే చాలా నీట్ గా హెల్దీగా స్కిన్ అనేది మీలా ఉండాలి అంటే సో ఎలా ఉండాలి, నేనేం చేసుకోలేదు. న్యాచురల్గా మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్ ఇది. సో అసలు నేను మెయింటైన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మన సెలబ్రిటీ చాలా మంది ఉంటారు, నేను మీరు అన్నట్టు ఫ్రూట్ జ్యూసెస్ ఇవే తీసుకుంటున్నాను అంటారు, కానీ ఈ చేత్తో చాలా ట్రీట్మెంట్లు చేస్తే అందమైన స్కిన్లు వచ్చినాయి తప్ప నిజంగా ఫ్రూట్స్ రోజు ఇన్ని ఫ్రూట్లు మీరు తింటారు, నేను తింటాను, మరి అందరి స్కిన్స్ బాగుండాలి కదా. సో అలా కాకుండా ఏంటంటే స్కిన్లో మనకున్న హ్యాబిట్స్, మంచి స్లీప్, మంచి వాటర్ ఇంటేక్, మంచి స్ట్రెస్ ఫ్రీగా ఉండడము, అలాగే కొలాజన్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారం, ఫిష్ అని, సిట్రస్ ఫ్రూట్స్ అని, ఏదైనా ఇలా అంటే చిట్లి వాటర్ వస్తుంది. ఏది దానిమ్మ, బత్తాయి, ఆరెంజ్, సిట్రస్ ఫ్రూట్స్, కివీ ఫ్రూట్ అంటే అది జిగురు వస్తుంది, అలాగే బెర్రీస్ ఇలాంటి జిగురు వస్తుంటుంది లోపల నుంచి వాటరీగా. సో అలాగా రకరకాల సిట్రస్ ఫ్రూట్స్, అలాగే బెండకాయ, బీరకాయ, పొట్లకాయ, అలా జిగురు వచ్చేటువంటి వెజిటబుల్స్, ఇవన్నిటిలో కొల్లాజన్ ఉంటుంది. సో ఈ కొల్లాజన్ ఎప్పుడైతే రిచ్గా ఉన్న డైట్ మనం తీసుకుంటున్నామో ఆటోమేటిక్గా కొల్లాజన్ మన స్కిన్కి చేరడం వలన, అలాగే ఫేషియల్ స్కిన్కి చేరడం వలన ఆ స్కిన్లో ఉన్న న్యూట్రిషన్, స్కిన్లో ఉన్న ఆరోగ్యం పెరిగి కొద్దీ మనం ఎలా అయితే చాలా మంచి ఆహారం తీసుకుంటే మజిల్స్ బాగుండి, స్కిన్ బాగుండి, ఆరోగ్యంగా ఉంటామో, స్కిన్కి సంబంధిత ఆహారాలు కూడా అంత బాగా తీసుకుంటున్నప్పుడు అవి కూడా బాగుంటాయి. నెంబర్ 1. సో దీనిలో న్యాచురల్గా స్కిన్, ఇప్పుడు మీరు అడిగినట్టు చాలామంది ఇలాగా సెలబ్రిటీస్ అనో, స్కిన్ కాన్షియస్గా ఉన్న వాళ్ళనో, యంగ్స్టర్స్ దగ్గర నుంచి 65-80 ఇయర్స్ ఓల్డ్ వరకు కూడా చాలా కాన్షియస్ అయిపోయారు ఈ రోజుల్లో. సో ఒక ఏజింగ్ లైన్స్ కనపడినా, ఓపెన్ పోర్స్ కనపడినా, ఫేస్లో ఆ బ్రైట్నెస్, ఆ యంగ్నెస్, ఆ వెలుగు అనేది తగ్గిన, ఎంత అందమైన డ్రెస్ వేసినా, ఎంత మేకప్ వేసినా అది తెలిసిపోతుంటుంది. అఫ్కోర్స్ అందమైన మేకప్తో చాలా బాగా చేసుకోవచ్చు, కానీ సో ఇందులో ఏం జరుగుతుందంటే ఇప్పుడు స్కిన్ బూస్టర్స్ అని ఉంటాయి. ఇప్పుడు అలాగే మీరు అన్నట్టు కొరియా ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి, అలాగే స్వీడిష్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి. ప్రపంచంలో బాగా పేరున్నది జువిడమ్, రెస్ట్లేన్, అలాగే క్లాడీ, అలా రకరకాల పేర్లు ఉంటాయి. సో అటువంటివి రెడీ టు యూస్ అనేది పేషెంట్కి చూపించి, క్లయింట్కి చూపించి, ఏం వాడబోతున్నామో చూపించి, ఫేస్కి ఒక ఎనస్థీషియా క్రీమ్ లాంటిది రాసి కొంతసేపు అయిన తర్వాత, అది మొద్దుబారిన తర్వాత, వాళ్ళకి మనం ఏం వాడుతున్నామో ఆ బాక్స్ని వాళ్ళ ఎదురుగుండా ఓపెన్ చేసి దాని స్కిన్ బూస్టర్స్, ఈ స్కిన్ వైటల్ న్యూట్రియంట్ బూస్టర్స్ మీకు వాడుతున్నామని, అది వాళ్ళకి స్కిన్లో ఎక్కడెక్కడ కావాలో అక్కడ ఒక లెవెల్లో కరెక్ట్గా పాయింట్లో ఇంజెక్ట్ చేసి డ్రాప్స్ లాగా చేసిన తర్వాత ఒక వారం 10 రోజులకి అందరూ అడగడం మొదలు పెడతారు. ఒక నెల రోజులకి అందరూ అడుగుతారు, ఏం చేసావు నువ్వు, ఇంత బ్రైట్ అయిపోయింది ఫేస్, ఇంత యంగ్గా కనపడుతుంది, ఇంత న్యూట్రిఫైడ్గా, ఇంత చక్కగా ఉంది అని అది 1 ఇయర్ లాస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 1 ఇయర్కి మనం చేసుకునే ఒక ఇన్వెస్ట్మెంట్, స్మాల్ ఇన్వెస్ట్మెంట్,
సో అటువంటివి చేస్తూ మన స్కిన్ని న్యూట్రిఫై చేసేటప్పటికి దాన్ని స్కిన్ బూస్టర్స్ అంటారు. సో మీ దగ్గర అంటే యాంటీ ఏజింగ్ కోసం మీ దగ్గర మీరు చేసే ట్రీట్మెంట్స్ ఏంటి? సో ఏజింగ్ అంటే ఏంటి? ఫేస్ డ్రూప్ అవడం, ఫేస్ లూజ్ అయిపోవడం, జా లైన్ పోయి ఇలా వేలాడడం, స్కిన్లో రకరకాలుగా అప్స్ అండ్ డౌన్స్ క్రియేట్ కావడం, లేదా రింకిల్స్ రావడం, ఫైన్ లైన్స్ రావడం, ఇటువంటివి. సో యాంటీ ఏజింగ్గా స్కిన్ బూస్టర్స్ అనేది నేను ఇందాక చెప్పినట్టు ఎలా ఉందో అలాగే స్కిన్ లూజ్ అయిపోయి కిందకి జారిపోయినప్పుడు థ్రెడ్ లిఫ్ట్ అని ఉంటుంది. అవును. థ్రెడ్ లిఫ్ట్లో ఇక్కడి నుంచి రకరకాలుగా చేసేస్తున్నారు. అది ఏ టెక్నిక్లో చేస్తున్నా కాదు. లిఫ్ట్ అంటే కింద నుంచి పైకి లిఫ్ట్ చేయాలి కదా. అవును. సో మనం శ్రీరూప్లో ఏం చేస్తామంటే ఒక చోట ఎనస్థీషియా క్రీమ్ లాంటిది రాసిన కొన్ని నిమిషాల తర్వాత ఒక చిన్న నీడిల్తో నొప్పి లేకుండా ఒక మార్గం ఏర్పరిచి ఒక బ్లంట్గా ఉన్న నీడిల్కి షార్ప్గా లేకుండా దానికి ఒక థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్ అనేది కొంచెం థిక్నెస్ గేజ్ ఎక్కువ ఉంటుంది. సాధారణంగా మిగతా వాళ్ళందరూ వాడే గేజ్ కంటే శ్రీరూప్లోని ఇంకొక డాక్టర్ ఇద్దరే వాడతాం హైదరాబాద్లో. అది హెవీ గేజ్ ఉంటుంది. ఆ థ్రెడ్ ఎలా ఉందంటే దానికి షార్ప్ సర్ఫేసెస్ ఉంటాయి. అది ఎప్పుడైతే స్కిన్లో వెనక నుంచి అలా కిందకి ఎంటర్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి లిఫ్ట్ కావాలి, ఇది రావాలి, ఇలా 2 లిఫ్ట్లు కావాలనుకుందాం, ఇలా ఇక్కడికి వస్తుంది. ఆ థ్రెడ్ పాస్ అయ్యి నీడిల్ వెనక్కి తీసాక థ్రెడ్ ఉండిపోద్ది కదా, థ్రెడ్ని పైకి లాగామనుకోండి స్కిన్ పైకి పుల్ అవుతుంది. ఓకే. చేసేటప్పుడు అక్కడ చుముక్కుమన్నట్టు అనిపించి అమ్మో అయ్యో బాబోయ్ అనేటట్టు ఏమి ఉండదు. సో హ్యాపీగా చేయించుకుంటారు. సో అది చేసిన తర్వాత పైన థ్రెడ్స్ని ఎలా యాంకర్ చేయాలో టెక్నిక్ ఉంటుంది. యాంకర్ చేసిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత యాంకర్ని కట్ చేసేస్తాం. కట్ చేసేసాక అక్కడ చిన్న స్కార్ కూడా కనపడదు. అప్పుడు హైఫు అని వచ్చింది కొత్తగా, హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. అంటే అల్ట్రాసౌండ్తో మనకి ఎన్ని టెస్టులు చేస్తారు కదా, అలా ఫోకస్డ్ పిన్ పాయింట్గా ఉండేటువంటి ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ వేవ్స్ ఉంటాయి. దానికి రకరకాల హ్యాండిల్స్ ఉంటాయి, ఫేస్ కానీ, నెక్ కానీ, అబ్డామిన్ కానీ. అలాగే ఒకటి సాఫ్ట్గా ఉండి పెయిన్లెస్గా ఏం తెలియకుండా వెజనల్ హైఫు అని చాలామంది చేయించుకుంటున్నారు. లేడీ డాక్టర్స్ ఉంటారు నా దగ్గర, వాళ్ళే చూసుకుంటారు, నేను చూసేది ఉండదు అది. బట్ పిల్లలు పుట్టిన తర్వాత లాక్సిటీ రావడం వలన, ఆ లూజ్నెస్ అవడం వలన కూడా వెజనల్ హైఫు చేసుకుని చేసి మళ్ళీ అలా జస్ట్ హార్డ్లీ హాఫ్ అన్ అవర్ 40 minutesలో మళ్ళీ వెళ్ళిపోతారు. అన్ని పనులు నార్మలే. దాంట్లో ఏదో మేల్తో కలిసేదానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని రోజులు అంతే. అలాగా ఫేషియల్ హైఫు అని చేయడము, లేదా నెక్ అండ్ ఫేషియల్ హైఫు చేయడము, ఇలా బాడీలో ఎక్కడెక్కడ ఎలాంటి హైఫు కావాలి అంటే అది టిష్యూని టైట్ చేస్తుంది. ఓకే. అక్కడ టిష్యూని లోపల ఉన్న టిష్యూస్ని, లోపల ఉన్న మజిల్ని, ఆ టిష్యూని టైట్ చేస్తూ కొలాజిన్ ప్రొడక్షన్ ఇనిషియేట్ చేస్తుంది. కొలాజిన్ ఎక్కడ బాగుంటే అక్కడ పట్టుగా ఉంటుంది. ఇప్పుడు కొరియన్ స్కిన్స్, చైనీస్ స్కిన్స్, మీరు జపనీస్ స్కిన్స్ అంటున్నారు, వాళ్ళందరూ ఒక ఏజ్ వచ్చాక కూడా పట్టుగా మెరిసిపోతూ ఉంటాయి. ఎందుకంటే కొలాజిన్ రిచ్ ఫుడ్ తింటారు. సో అలా హైఫు అనేది ఒక ట్రీట్మెంట్తో పాటు ఈ థ్రెడ్ లిఫ్ట్. హైఫు ఈజ్ కంప్లీట్లీ నాన్ సర్జికల్. అసలు ఎక్కడ ఏమి చిన్న నీడిల్తో గుచ్చడం కూడా జరగదు. జెల్ లాంటిది పెట్టడం, దాంతో చేయడం. అలాంటివి ఏమైనా ఉంటే నాకు చెప్పండి. హైఫు నాకు ఇన్ఫెక్షన్స్ అంటే భయం. హైఫు చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఓకే. సో ఇది కంప్లీట్గా నాన్ సర్జికల్. yes, మన దగ్గర ఇంకా A to Z అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్. బాడీని తీసుకొచ్చి అలా శ్రీరూప్లో పడేస్తే ఒక మంచి డాలర్ రెడీ చేసి పంపిస్తారు. శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ అంటే ఇప్పుడు ప్రపంచంలో అందానికి హెయిర్ నుంచి, స్కిన్ నుంచి, అలాగే యాంటీ ఏజింగ్ నుంచి, బ్రెస్ట్ నుంచి, నెక్ నుంచి, రింకిల్స్ అవనివ్వండి, ఫైన్ లైన్స్ అవనివ్వండి, యాక్నే వచ్చిన స్కార్స్ వల్ల అవనివ్వండి, స్ట్రెచ్ మార్క్స్ అవనివ్వండి, బ్రెస్ట్ కింద డ్రూప్ అయిందా, పెద్దగా ఉన్న తగ్గించుకోవాలా, లేదా ఇంప్లాంట్ పెట్టాలా, బాడీ షేపింగ్, లైపోసాక్షన్, టమ్మీటక్స్ అంటే చక్కని ఎక్కడెక్కడ వెయిట్ లాస్ ఉంది, ఏం చేసుకోవాలి, అలాగా బ్యూటీకి సంబంధించిన కాస్మెటిక్ ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్ అన్నీ ఉండే ఒక రూప్ శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్. మనకి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుంచి వస్తారు పేషెంట్. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మన స్కిన్ని ఇంకా నీట్గా, చాలా క్లీన్గా, చాలా సాఫ్ట్గా, స్మూత్గా, చాలా అందంగా చూపించాలి, అందంగా చూసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు శ్రీరూప్కి రావాల్సిందే. సో మరి కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే మీరు ఏ ట్రీట్మెంట్ కావాలి అన్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.